ఐజయా 40:9. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాం. ఐజయా చాప్టర్ 40:9. సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతము ఎక్కుము. అంటే మూడవ ఆన్సర్ ఏంటంటే, ఎవరైతే దేవుని సువార్తను ప్రకటిస్తారో వారు ఉన్నత స్థలంలో ఉంటారన్నమాట. ఆల్రైట్, డిడ్ యు గెట్ ద పాయింట్? వెరీ ఇంపార్టెంట్ థింగ్. Whoever preaches the gospel, they will be on the highest place. వారు ఉన్నత స్థలాల్లో ఉంటారు. గాస్పుల్ ప్రీచర్స్, దేవుని సువార్త ప్రకటించేవారు. విషయంలో మరి నన్ను ఎవరో పిలవట్లేదన్నా సువార్త ప్రకటించడానికి మీటింగ్లు పెట్టట్లేదు, ఏ చర్చిలోనూ నన్ను పిలవట్లేదంటే చర్చిలో నిలబడిపోయి చెప్పేయడం, లేకపోతే ఒక 50-60 వేల మంది క్రూసైడ్లో ఉంటే దేవుని సువార్త ప్రకటించడమే సువార్త కాదు. డోంట్ గెట్ మీ రాంగ్, అది మాత్రమే సువార్త కాదు. నీ ప్రక్కనున్న వారికి ప్రభు గురించి చెప్పడం కూడా ఏంటది? సువార్త చెప్పడమే. అది బహుశా నీ సిబ్లింగ్ కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్ కావచ్చు, మీ రిలేటివ్ కావచ్చు, మీ నైబర్ కావచ్చు, ఎవరైనా పర్లేదు. సువార్త చెప్పడం అంటే బీబీసీ ఛానల్లోనో CNN ఛానల్లోనే ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్ నాకు ఇస్తే చెప్తానంటే కాదు, అది సువార్త కాదు. ఒకవేళ అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకుందాం, అందులో పొరపాటు ఏమీ లేదు. కానీ అప్పటిదాకా నేను మడిగట్టుకుని కూర్చుంటానంటే కుదరదు. స్టార్ట్ ప్రీచింగ్ ద గాస్పుల్ టు సంబడి ఎల్స్. షేర్ యువర్ టెస్టిమనీ. దేవుడిని ఎలా రక్షించాడో, దేవుని వాక్యం వినడం ద్వారా నువ్వు ఎలాంటి ఎగ్జైట్మెంట్ పొందుకుంటున్నావో, వాక్య సత్యాలు వినడం ద్వారా నువ్వు ఎలా దీవెన పొందుతున్నావో, షేర్ ద గుడ్ న్యూస్ టు యువర్ ఫ్రెండ్స్. ది గాస్పుల్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్. టాక్ అబౌట్ జీసస్ విత్ యువర్ ఫ్రెండ్. నీ ఫ్రెండ్తో, లేకపోతే నీ యొక్క కలీగ్స్తో యేసు ప్రభు గురించి మాట్లాడు. ఆయన నీ కోసం మరణించారని చెప్పు, మరణాన్ని జయించి తిరిగి లేచాడని చెప్పు, ఆయన తిరిగి రాబోతున్నారని చెప్పు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గాస్పుల్. దేవుని సువార్త ప్రకటించేవారు ఖచ్చితంగా ఉన్నత స్థలాల్లో ఉంటారు. ఆమేన్. నీకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? దేవుని సువార్త ప్రకటించే దానిలో. ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉందా? షేర్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్. ఒక ట్విట్టర్లో అకౌంట్ ఉందా? ఒక బైబిల్ వర్డ్స్ రోజుకోటి పెడుతుండో. నువ్వు ఏదైతే బైబిల్ చదువుతున్నప్పుడు ఏ వర్డ్స్ అయితే నిన్ను హార్ట్ టచ్ చేసిందో ఆ వర్డ్స్ ఆ ట్విట్టర్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో పోస్ట్ చేయి. ఇఫ్ యు ఆర్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్ ఓవర్ ఫోన్లో నీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఆ కాన్వర్జేషన్లో ఎక్కడో ఒక చోట ప్రభు గురించి మాట్లాడు. దే నీడ్ గాస్పుల్. సంబడి నీడ్స్ టు హియర్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. నువ్వు రోజంతట్లో నువ్వు ఇంటరాక్ట్ అవుతున్న వ్యక్తుల్లో ఎవరో ఒకళ్ళు నీవు దేవుని సువార్త చెబితే వినాలని ఆశిస్తున్నారేమో. సంబడి మే బీ స్ట్రైవింగ్ టు హియర్ ఎ వర్డ్ ఆఫ్ కంఫర్ట్. Dear youngsters, I would like to give you a call to spread the gospel of Jesus. And you are capable of doing that. God has empowered you. And He has anointed you with His Spirit to do something extraordinary for the Lord. దేవుని సువార్త వ్యాపకంలో మీరు ఎలా పనిచేయగలరో అలా పని చేయండి. ఇఫ్ యు ఆర్ ఎ వెబ్ డిజైనర్, మీ చర్చ్కి ఒక మంచి వెబ్సైట్ డిజైన్ చేయండి. లేదా ఇలాంటి పరిచర్యలు ఏమైనా ఉంటే ఒక మంచి వెబ్సైట్ డిజైన్ చేయడానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒక వీడియో ఎడిటర్ నువ్వు అయితే రోజుకు ఒక మెసేజ్ ఏదో ఒకటి ఎడిట్ చేసి దేవుని కొరకు ఆ మెసేజ్ అనేక మంది అందేలా చూడండి. డూ వాట్ ఎవర్ యూ కెన్ డూ. నువ్వేం చేయగలవు అది చేయి, దేవుడు నేను దీవిస్తాడు, ఆశ. ఈ మాట వినగానే కొంతమంది నాకేమీ రాదండి, నిద్రపోవడం ఒకటి వస్తుందండి, అంతే కదా. స్కిల్ డెవలప్ చేయి. ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకో. ఒక కీబోర్డో, ఒక గిటారో, ఒక ఫ్లూటో, ఒక వయలినో, ఒక సితారా ఏదైతే ఉందో అవి నేర్చుకోండి. మీ చేతులకు నేర్పించండి స్కిల్స్ని. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సువార్త ప్రకటించుదానా ఉన్నత స్థలములు ఎక్కుమో. అవును, ఎవరైతే ఈ భూమి మీద యేసు ప్రభు గురించిన వార్త ఇతరులకు చేరవేస్తారో వారు ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు గురించిన సువార్త ప్రకటించాలనే ఆశ, తపన, కోరిక నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడిని ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు.